హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ టేస్టీ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. పుదీనా రైస్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టైం లేనప్పుడు సింపుల్గా చేసేయచ్చు అండి. మిగిలిన అన్నంతో కూడా ఈ రైస్ చేసేయచ్చు. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక కప్పు పుదీనా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 10 నుంచి 12 జీడిపప్పులు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిగిలిపోయిన రైస్తో కూడా మనం పుదీనా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నం అంతా పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మనం రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మనం పిల్లలకి లంచ్ బాక్స్గా అయినా లేదా ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్తో ఈవినింగ్ ఈ పుదీనా రైస్ని చాలా సింపుల్గా చేసేయచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.